రైట్. సో 2024 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక క్వశ్చన్. ఓకేనా? ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు వస్తే మనం 100% జాబ్ కొట్టుకోవచ్చు. ఈ రెండు క్వశ్చన్స్ మీద మనం ఇప్పుడు మాట్లాడదాం. ఓకేనా? ఇప్పుడు మీరు అందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈసారి జాబ్ కొట్టాలనే వచ్చింది. లాస్ట్ టైం దీన్ని ఎవరైనా అప్లై చేసిర్రా? చూడండి, నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి మీరు అందరూ ఆన్సర్ చెప్పాలి. ఓకే? క్లాస్ రూమ్లో 100 మంది ఉంటే 100 మందికి జాబ్ రాదు. 10 మందికి వస్తే చాలా మంచి రిజల్ట్. అది 90% రిజల్ట్ ఇవన్నీ ఒట్టి ముచ్చట్లు చెప్పుకోవడానికి కానీ నిజం కాదు. అది 10%, 15% వస్తే మంచి వ్యవస్థ, మంచి రిజల్ట్ అది కాంపిటేటివ్ ఫీల్డ్లో. అవునా కదా? ఇప్పుడు మనమే ఒక 10,000 మందికి కోచింగ్ ఇస్తాం. 10% అంటే మనకే 1000 మంది అవుతారు. 5,000 మందికి ఇస్తే మనకి 500 మంది అవుతారు. అంతకంటే మొత్తం మన ఇన్స్టిట్యూట్ నుంచి వస్తాయా, లేకపోతే మొత్తం ఇంకొక ఏదో ఎక్స్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తాయా? అవన్నీ ఏమి ఉండవు. 60%, 70%, 80% ఉండవు. 100 మందిలో 10 మందికి జాబ్ వస్తే అది పెద్ద సక్సెస్ అది మనకు. ఓకే? ఆ 10 మంది ఎవరు ఉంటారంటే ఏదైనా క్లాస్లో మాట్లాడేటప్పుడు రెస్పాండ్ అవుతూ, ఇంటరాక్షన్ అవుతూ, అన్నిటికీ ఆన్సర్ చేస్తూ, తప్పైనా రైట్ అయినా నోరిపి మాట్లాడుతూ ఇట్లా ఇంటరాక్ట్ అయిన వాళ్ళకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఏం చెప్దాం అనుకుంటున్నాం ఏంటనేది. అది సబ్జెక్ట్ కావచ్చు, లేకపోతే అనాలిసిస్ కావచ్చు, ఇవన్నీ. ఓకేనా? ఇక్కడ కాంపిటేటివ్లో 2 విషయాలు ఉంటాయి ఉద్యోగం రావాలంటే. ఒకటి, మీరు ఆ ఉద్యోగం సాధించే క్రమంలో మీరు చేసేటువంటి ప్రక్రియ ఏది ఉంటుందో ఆ ప్రక్రియ ఒకటి, సబ్జెక్ట్ ఒకటి. కొంతమందికి చాలా సబ్జెక్ట్ ఉంటుంది కానీ వాళ్ళకి జాబ్ రాదు. కొంతమందికి సబ్జెక్ట్ అంతా ఏమి ఉండదు, వాడు అప్పుడే వచ్చి అప్లై చేస్తాడు. వాడు నీ దగ్గరికి వచ్చి అన్న సంతకం ఎక్కడ పెట్టాలి, గెస్టెడ్ ఆఫీసర్ అంటే ఎవరు ఏందని అడుగుతాడు నిన్ను. తీరా రిజల్ట్ చూసిన వాడిని జాబ్ వస్తే నీకు జాబ్ రాదు. అమ్మ పోరాడు వాడు మొన్న వచ్చింది కదా, వానికెట్లో వచ్చిందని అనుకుంటాం మనం. అందుకే 2 అంటే ప్రాసెస్ ఒకటి ఉంటుంది, టైం లైన్ సెట్ చేసుకోవడం ఒకటి, సబ్జెక్ట్ చదవడం ఒకటి. ఈ 2 ఖచ్చితంగా 100% ఫాలో అయితే మాత్రమే ఉద్యోగం వస్తుంది. ఇంకో ఈ స్టేట్మెంట్ నేను ఇస్తున్నాను మీకు ఈరోజు. సబ్జెక్ట్ కొంచెం తక్కువ ఉన్నా పర్లే, తెలివిగా ఆ టైం లైన్ని ఫాలో అవుతూ కనుక మీరు ప్రిపరేషన్ చేస్తే మీకు ఏదో ఒక ఉద్యోగం మాత్రం కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు 200కు 200 మార్కులు ఎవరికైనా వచ్చినాయా అంటే 100% సబ్జెక్ట్ నీకు ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇంకా వరస్ట్ కేసెస్లో మనం మాట్లాడుకుంటే 50% మార్కులు ఉన్నా కూడా ఉద్యోగం వచ్చింది. 100 మార్కులలో జాబ్ రాలేదు. ఇప్పుడు వచ్చిందా లేదా? 70 మార్కులలో కూడా జాబ్ వచ్చింది. యావరేజ్గా 100 మార్కులు ఉంటే మాత్రం 100% జాబ్ కొట్టవచ్చు. అంటే సబ్జెక్ట్ 50% ఉంటుంది. మరి వీళ్ళు ఫాలో అయ్యేటువంటి ప్రక్రియ అయితే ఉంటుందో మరి దానికి సంబంధించిన ఎక్కడ వాళ్ళు కవర్ చేస్తున్నారు, రేస్లో వాళ్ళు ఎట్లా ముందుకు పోతున్నారు అనేది వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ అదే. కాబట్టి అవి 2 కూడా మనకు చాలా స్ట్రాంగ్గా తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం దాని గురించి మనం ఇక్కడ మాట్లాడదాం. నేను కూడా ఒక విషయం చెప్తే, ఎప్పుడు కూడా పిల్లలు వస్తే మీరు ఈ 2024 ఈ సంవత్సరంలో మీరు జాబ్ సాధించాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి ఒక్క అంశం తూచా తప్పకుండా మీరు పాటించాలి. నా దగ్గర జాయిన్ అవుతారా, ఇంకో దగ్గర జాయిన్ అవుతారా, అసలు జాయిన్ అయ్యారా, ఇంట్లో ఉండి కూడా జాబ్ కొట్టవచ్చు. ఇప్పుడు కోచింగ్ వచ్చిన వాళ్ళు అందరూ జాబ్ కొట్టడం అట్లాంటిది ఏమి ఉండదు. ఇంట్లో ఉండి కూడా జాబ్ కొట్టవచ్చు, లేకపోతే వేరే ఏదైనా ఇన్స్టిట్యూట్ పోయినా కూడా జాబ్ కొట్టవచ్చు, నా దగ్గరకు వచ్చినా జాబ్ కొట్టవచ్చు. ఇక్కడ ఉండే పాయింట్ ఏంటంటే నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా యూట్యూబ్లో చూసేవాళ్ళు కావచ్చు, మీరు కావచ్చు, ఖచ్చితంగా 100% ఫాలో కావాలి. కోచింగ్ పోవాలా లేదా అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు కోచింగ్ పోవాలనే కేటగిరీలో ఉంటే ఖచ్చితంగా కోచింగ్ పోవాలి. అవసరం లేదనుకుంటే పోకుండా ఇంట్లో కూడా చదువుకోవచ్చు. కానీ మిస్ మాత్రం కావద్దు. ఈ 2024లో మాత్రం మీకు మిస్ అయితే చాలా టైం పడుతుంది మళ్ళీ. ఓకేనా? ఈ పాత నోటిఫికేషన్ అయిపోయింది, ఇక మీరు మర్చిపోండి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక పాయింట్ మాట్లాడతాను నేను. ఎప్పుడు వస్తే మనకు జాబ్ వస్తుంది అనేది మాట్లాడతాను. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? నా ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు, సరే జనరల్గా దీంట్లో ఆల్రెడీ రాసి ఉంటారు, మెయిన్స్ కూడా రాశారు. ఎవరైనా మెయిన్స్ రాశారా? మెయిన్స్ రాసి ఎన్ని వచ్చినాయి మెయిన్స్లో? కూర్చొని ఉండి నిలబడాల్సిన అవసరం లేదు. 83 వచ్చినాయి. ఇంకెవరైనా రాసిన మెయిన్స్ ఎన్ని? 90 వచ్చినాయి. 80. ఓకే. మెయిన్స్ రాసిన తర్వాత జాబ్ మిస్ అయిందంటే మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటే, మెయిన్స్ రాసి మీరు 90, 100 ఇలా వస్తున్నాయి మార్క్స్, మీకు జాబ్ రాలేదంటే మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? ఈవెంట్స్లో మార్కులు తక్కువ రావడం వల్ల 100 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం రాకుండా మిస్ అవుతుంది. అవునా కదా?
అది లాస్ట్ వీడియోలో నేను లాస్ట్ డెమోలో చెప్పిన, యూట్యూబ్లో కూడా ఉంది, ఈవెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది అది మీరు చూసుకోవచ్చు. సో 100% ఈసారి మీరు ఉద్యోగం సాధించాలంటే నేను ముఖ్యంగా ఈరోజు మీతో మాట్లాడేది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తే బాగుంటుంది అనే అంశం ఫస్ట్ మాట్లాడే, ఆ తర్వాత మిగతా విషయాలను కూడా మాట్లాడతాను. చూద్దాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ నాది. క్వశ్చన్ నెంబర్ 1, ఇప్పటికిప్పుడు రేపు నోటిఫికేషన్ ఇస్తే మీ దాంట్లో ఎవరైనా జాబ్ కొట్టగలుగుతారా? ఒక 5% కొట్టవచ్చు కావచ్చు, లేదా 95% గాల్లో కొట్టుకోపోతారు. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వస్తే నువ్వు ఇప్పటికిప్పుడు జాబ్ కొట్టలేవు. అంటే ఇమ్మీడియట్గా నీకు నోటిఫికేషన్ రావాల్సిన అవసరం లేదు, అవునా కదా? మినిమం నువ్వు కొత్త అబ్బాయి కావచ్చు, పాతగా నీకు 80, 90, 100 మార్కులు రావచ్చు, లేకపోతే ఈవెంట్స్లో నువ్వు బార్డర్లో కొట్టవచ్చు. కాబట్టి ఈవెంట్స్లో తక్కువ మార్కులు వచ్చినా నీకు జాబ్ మిస్ కావచ్చు, అవునా కదా? ఫస్ట్ అయితే మనం మాట్లాడదాం ఎప్పుడు వస్తుంది అనే పాయింట్. మనం మాట్లాడితే నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా, నాకున్నటువంటి ఇన్పుట్స్ ప్రకారం నేను ఒకటి విషయం చెప్తున్నా. ఇప్పుడు ఈ పాత నోటిఫికేషన్ అనేది పాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు, పోస్టులు 15,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పంగానే అక్కడ కేటీఆర్ ఇమీడియట్గా ట్వీట్ చేసేసారు. ఏమని? మేమిచ్చిన ఉద్యోగము, మేమిచ్చిన నోటిఫికేషన్లకు, మేమిచ్చిన 6,000 నర్సింగ్ వాళ్ళకు ఆర్డర్లు ఇచ్చి మేమేదో ఇచ్చినాం అనుకొని చెప్పుకుంటుండని చెప్పి ఒకవైపు ఆపోజిషన్ వెంటనే అటాక్ చేస్తూనే ఉంటుంది, ఓకేనా? రెండో వైపు పాత నోటిఫికేషన్ అంటే క్లియర్ కాగానే ఇక్కడ 46 జియో అభ్యర్థులు కావచ్చు, అన్యాయం జరిగినని చెప్పి బాధపడేటోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ నెగిటివ్ అయితే ఆల్రెడీ నిన్న పోయి వీళ్ళు కుమారి ఆంటీకి వినతి పత్రం ఇచ్చేంత దూరం పోయింది మ్యాటర్. అంటే ఒక విధంగా ఏంటంటే మాకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు అన్యాయం చేసింది అనేటువంటి ఒక అవుట్పుట్ బయటికి వస్తుంది. ఇప్పుడు మరి వాళ్ళని కూడా కూల్ చేయాలి, ఈ అపోజిషన్ చెప్పేటువంటి మాటలకు ఒక రిప్లై ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగులకు మేము న్యాయం చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇచ్చి, ఆ జాబ్ క్యాలెండర్ వల్లనే ముఖ్యమైనటువంటి బ్రహ్మాస్త్రంగా ఆ జాబ్ క్యాలెండర్ పనిచేసింది. లాస్ట్ మూమెంట్లో జాబ్ క్యాలెండర్ ఇచ్చి మొత్తం నిరుద్యోగులు అందరినీ ఫ్లాట్ చేసి పడేసారు. కాబట్టి వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ని ఖచ్చితంగా 100% వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. కాకపోతే జనవరిలో ఫిబ్రవరి 1కి గ్రూప్ 1 ఇస్తా అని చెప్పిండు, మార్చ్ 1కి ఇవ్వచ్చు, ఏప్రిల్ 1కి ఇవ్వచ్చు, కొంత ఒక 2-3 నెలలు లేట్ కావచ్చు. కానీ 2024లో మాత్రం ఇవి మీకు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ అన్నీ కూడా 1000% ఇస్తారు, ఇవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇంకోవైపు ఇట్లా ఉంది కొంచెమే గవర్నమెంట్, ఇట్లకెళ్ళి కొంచెం ఇటు బరువు వచ్చేసిందంటే ఇట్లా అయిపోతుంది మళ్ళీ, అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. అంటే వాళ్ళ లాభం ఆలోచించుకున్నా, లేకపోతే యువతకు న్యాయం చేయాలనుకున్నా, నిరుద్యోగులు ఎవరితో మిస్ అయిపోయి జియో 46 గురించి వాడికి గొడవ చేసేటోళ్ళు వీళ్ళకి కొంచెం సాటిస్ఫై చేద్దాం అనుకున్నా, అపోజిషన్లో నోరులు మూపిద్దాం అనుకున్నా, వాళ్ళ యొక్క లయబిలిటీని ప్రూవ్ చేసుకోవాలనుకున్నా కూడా నోటిఫికేషన్లు మాత్రం 100% ఇస్తారు, ఇవ్వాల్సిందే, అవునా కదా? టైం 2-3 నెలలు అటు ఇటు కావచ్చు, మనకు మంచిదే అది. ఎందుకంటే ఇప్పుడు మార్చిలో నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండు, మార్చిలో నోటిఫికేషన్ ఇస్తే 90% కొట్టుకుపోతారు, ఎవరికి జాబ్ రాదు. మళ్ళీ పాత వాళ్ళు అందరూ అట్లనే పోతారు. లాస్ట్ టైం 1 మార్క్ 2 మార్క్తో మిస్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు మళ్ళీ కొట్టుకుంటారు జాబ్. ఇప్పుడు కొత్త వాళ్ళకి మాత్రం ఆప్షనే ఉండదు, ఓకేనా? కాబట్టి వాళ్ళు జాబ్ క్యాలెండర్లో ఇచ్చింది ఏంటంటే మార్చిలో ఇస్తా అని చెప్పి ఇచ్చిర్రు, గ్రూప్ 1 ఫిబ్రవరిలో ఇస్తా అని చెప్పి ఇవ్వలే. అంటే మార్చి కాస్త జూన్ వరకు పోయినా కూడా పోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను ఒకటి జూనే అనుకుందాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ మార్చిలో అనట్లే, జూన్లో అంటున్నా. ఒకవేళ జూన్లో నోటిఫికేషన్ వచ్చినా కూడా టైం లైన్ ఒకసారి చూద్దాం. ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రిపేర్ కావడానికి ఎంత సమయం, మీకు మినిమం సమయం కావాలి? ఈ ప్రీవియస్గా ప్రిపేర్ అయ్యే పిల్లల యొక్క అవన్నీ నేను చూసినా కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో నోటిఫికేషన్ వచ్చింది అనుకో, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లై చేసుకో ఎంత టైం ఉంటుంది? అప్లై చేసుకోవడానికి ఎంత టైం ఇస్తారు? 1 మంత్ ఇస్తారు, అవునా కదా? జూన్లో నోటిఫికేషన్ వస్తే వచ్చిన వెంటనే వాళ్ళు అప్లై చేసుకోవడానికి 1 మంత్ ఇస్తారు. ఎక్కడికి పోతుంది 1 మంత్ అంటే? జూలై పోతుందా? ఇది అప్లై ఎండింగ్ టైం అయిపోతుంది జూలై ఏదో ఒక డేట్లో. అప్లై చేసుకున్న 2వ రోజు ఎగ్జామ్ ఉంటుందా? ఉండదు. మళ్ళీ ప్రిలిమ్స్ కొంత టైం ఉంటుందిగా. ఎంత టైం ఉంటుంది? 1 నుంచి 1.5 మంత్ అనుకో యావరేజ్గా, ఓకేనా? అంటే జూన్, జూలై, ఆగస్టు లేదా సెప్టెంబర్ అనుకో. సెప్టెంబర్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ కావచ్చు, ఓకేనా? ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిజల్ట్ కోసం
1 month 1.5 month మళ్ళీ సేమ్ ఎంత తొందరగా ఇచ్చుకోవాలనుకున్నా 1 month అయితే కంపల్సరీ అవుతుంది రిజల్ట్ కోసం. ఓకేనా? సెప్టెంబర్ కోసం ఏమైంది? అక్టోబర్ అయింది. ఇది ప్లస్ ఆర్ మైనస్ 15 days అటు ఇటు కావచ్చు, యావరేజ్గా మనం టైంలోనే వేస్తున్నాం. ప్రిలిమ్స్ ఆ తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే రిజల్ట్ రావడము, రిజల్ట్ వచ్చిన సేమ్ డే నెక్స్ట్ డేనో ఆ తర్వాత డేనో ఈవెంట్ డేట్ ఇవ్వడం. ఈవెంట్స్ కోసం ఎంత ఇవ్వచ్చు? యావరేజ్గా 1 month 1.5 month మళ్ళీ టైం ఇవ్వచ్చు. అక్టోబర్ కోసం నవంబర్ డిసెంబర్ అనుకో, ఈ మధ్యలో 15 రోజులు యాడ్ చేసుకుందాం. డిసెంబర్లో ఏముంది మనకు? ఈవెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ వరకు చూద్దాం మనం ఫస్ట్, ఎందుకంటే మెయిన్స్ ఎప్పుడు ఉన్నా కూడా ఈ ప్రిలిమ్స్కి చదువుతాం మనం, ఈవెంట్స్ మంచిగా కట్టుకుంటాం. ఆ తర్వాత 2 రోజులు ఉన్నా కూడా మనకు పెద్ద ప్రాబ్లం లేదు, రివిజనే కాబట్టి మెయిన్స్ టైంలో. అప్పటికి వచ్చి ఎవరు కోచింగ్ తీసుకోవడం తక్కువ మంది ఉంటారు. మెయిన్ ప్రిలిమ్స్కే ప్రిపేర్ అయ్యేది మొత్తం కూడా, మీ ప్రిపరేషన్ మొత్తం కూడా సాగేది ప్రిలిమ్స్ అంతకంటే ముందే. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇక ప్రిపరేషన్ ఏమి ఉండదు. అప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడం సబ్జెక్ట్ని, లేకపోతే ఇంకా కొంచెం మీ థరోని పెంచుకోవడం, స్పీడ్ని పెంచుకోవడం, టైమింగ్ ప్రాక్టీస్ చేయడం. ఎందుకంటే ఈవెంట్స్ ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రిలిమ్స్ తర్వాత నీకు మెయిన్స్ కోసం చదవడానికి టైం ఉండదు. ప్రిలిమ్స్ తర్వాత చాలామంది పిల్లలు ప్రిలిమ్స్ తర్వాత మొత్తం ఈవెంట్సే చేస్తారు. మొత్తం ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ కోసం అప్పటికే వానికి దగ్గర పడుతుంది, మెయిన్స్ కూడా అయిపోతుంది. యాక్చువల్ ప్రిపరేషన్ మొత్తం కూడా జరిగేది ప్రిలిమ్స్ వరకే. ఈ ప్రిలిమ్స్లో కూడా జూన్ నెల అయితే అప్లై చేసుకోమని చెప్తున్నాడో, ఈ జూన్ నెలలో దాదాపుగా 15-20 రోజులు మీకు అప్లికేషన్ ఫామ్స్, సర్టిఫికేట్లు, ఎంఆర్ ఆఫీస్కి పోవడము, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు ఉండవు, అదొకటి ఇదొకటి, కండక్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అని చెప్పి టైంపాస్ అయిపోతుంది. అవునా కదా? అంటే మీకు ఒకవేళ జూన్లో వచ్చినా, ఎప్పుడు వచ్చినా కూడా మీకు ప్రిపేర్ కావడానికి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ యావరేజ్గా మీకు ప్రిపరేషన్ కావడానికి 4 months టైం దొరుకుతుంది. మీకు అగ్రి అవుతారు అందరూ? నోటిఫికేషన్ ఎప్పుడు రాని నోటిఫికేషన్ వచ్చిందనుకో, మినిమం ప్రిలిమ్స్ వరకు నువ్వు జస్ట్ ప్రిలిమ్స్ వరకు ప్రిపేర్ కావడానికి నీకు 4 months టైం దొరుకుతుంది. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, నువ్వు ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా ఈవెంట్స్లో మనం ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఫస్ట్ మంత్ మొత్తం మనకు నొప్పులుగా ఉంటాయి. నొప్పులు రావడము, నిద్ర రావడము, ఏదో యాంకిల్ పట్టుకోవడము, నీ పట్టుకోవడం, చిన్బోన్ పెయిన్లు నెలన్నర ఉంటుంది ఒకసారి వస్తే. చిన్బోన్ పెయిన్ అనేది చాలా మేజర్ ఇష్యూ. మీరు చెప్పిన అన్నీ కూడా మీకు జరిగి ఉంటాయి. అవునా తమ్ముడు? నేను చెప్పింది ఏదైనా తప్పు ఉన్నా లేకపోతే జరిగే విషయం కాకపోయినా మీరు గుడ్డిగా ఇట్లా వినుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. కాంట్రడిక్షన్ ఉంటే చెప్పొచ్చు, లేదు సార్ అంటే జరగదు, అసలు చిన్మోన్ పెయిన్ ఎందుకు వస్తుంది సార్, రన్నింగ్ చేస్తే అది రాదు, అలాంటివి ఉంటే మీరు చెప్పొచ్చు నాకు. ఓకేనా? మీరు ఈవెంట్స్ 4 months అయితే టైం ఉంటుంది ప్రిపరేషన్కి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రిపరేషన్కి 4 months టైం మాత్రమే ఉంటుంది. మరి సరిపోతుందా లేదా అనేది మనం మాట్లాడదాం. ఎప్పుడు వస్తే బాగుంటుందని అప్పుడు మాట్లాడదాం, ఎప్పుడు వస్తుంది అనేది మాట్లాడుతున్నాం. ఓకేనా? ఈ విధంగా వస్తే ఈవెంట్స్కి నీకు ఇక్కడ వరకు నీకు ప్రిపరేషన్కి టైం ఉండేది ఇక్కడ వరకే నేను చెప్తున్నా. దీని తర్వాత నీకు 1 month 2 months ఈవెంట్స్కి టైం ఉండొచ్చు మ్యాక్సిమం. అది ఈవెంట్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత, ఈవెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు మంచి టైమింగ్ చేయాలంటే, కొంచెం యావరేజ్ కంటే ఎబో యావరేజ్ టైమింగ్ చేయాలంటే, అంటే అవుట్ ఆఫ్ 100 75+ నీకు మార్కులు రావాలంటే మినిమం 6 months ప్రాక్టీస్ కావాలి నీకు. ఇది ఎవరు ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు, నేను చెప్తున్నా. ఇది అన్వర్ సార్ చెప్పిన అంటే కథం. ఇక అర్థమవుతుందా? ఎంత ఇది 75+ రావాలంటేనే ఇది. ఒకవేళ నువ్వు ఇంకా 85+ కొట్టాలనుకో, దీనికి ఇంకొక 2 నెలలు యాడ్ చేయాలి నువ్వు. ఇంకా డిస్క్వాలిఫై నుంచి క్వాలిఫై కావడానికి ఎంత టైం పడుతుందో, క్వాలిఫై నుంచి ఒక్కొక్క సెకండ్ పెంచడానికి అంతకంటే చాలా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. అర్థమైందా లేదా? ఇప్పుడు డిస్క్వాలిఫై తోటి క్వాలిఫై కావడానికి 3 నెలల్లో వాడు క్వాలిఫై చేయవచ్చు అని, కానీ క్వాలిఫై మెరిట్కి రావాలంటే 3 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది. ఒక్కొక్క సెకండ్ తగ్గేయాలంటే నీకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే నీ దగ్గర ఉన్న ఎబిలిటీస్, నీ దగ్గర ఉన్న మజిల్ స్ట్రెంత్, నీ దగ్గర ఉన్నటువంటి బలం ఏదైతే ఉంటుందో, జనరిక్గా న్యాచురల్గా ఏదైతే ఉంటుందో అది మాత్రమే బయటకు వచ్చింది ఫస్ట్ 3 నుంచి 4 నెలల్లో. ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేయాలంటే అప్గ్రేషన్కి చాలా టైం పడుతుంది. నీ మజిల్ స్ట్రెంత్ పెరగాలి, నీ మజిల్ పెరగాలి, దాన్ని మళ్ళీ ప్రాపర్ వేలో నువ్వు ప్రాక్టీస్ చేయాలి. నీకు ఇచ్చే కోచ్ మంచి మధ్యలో ఏమైనా నొప్పులు వస్తే 1 నెల రోజులు అట్లా వేస్ట్ అయిపోతుంది. పేరెంట్స్తో చేయలేము, మళ్ళీ ఆగిపోవాల్సిందే. అవునా కదా కమాండో? కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి టాప్ మెరిట్ రావాలనుకో, ఒకవేళ 85+ 90+ రావాలనుకో మార్కులు,
అవుట్ ఆఫ్ 100 9 నెలల నుంచి 1 ఇయర్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి నువ్వు. నా అకాడమీలో 1.5 ఇయర్ 2 ఇయర్స్ కూడా పిల్లలు ఉన్నారు. మొత్తం ఈ టైమింగ్ కొట్టారు. మనకి 96 పాయింట్ చేంజ్ వచ్చినాయి మనకి ఆఫ్టర్ నార్మలైజేషన్. 6 మార్కులు ఏమో అబ్బాయిలకు పెరిగినాయి, అమ్మాయిలకు ఏమో 10 మార్కులు ఏమో పెరిగినాయి. 100కు 100 వచ్చినాయి మన అమ్మాయిలకు. అవుట్ ఆఫ్ 100 వచ్చినాయి. ఇది జస్ట్ క్వాలిఫై అయినా జాబ్ వస్తుంది వాళ్ళకు. అంటే ఈవెంట్స్ అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇది ఈవెంట్స్లో కనుక నువ్వు 75+ కొడితే రిటర్న్లో ఒక యావరేజ్ లెవెల్లో, యావరేజ్ కంటే ఎబో యావరేజ్ ఉండాలి. 85+ కొడితే కొంచెం యావరేజ్ కూడా సరిపోతుంది. 90+ ఉంటే కొంచెం బిలో యావరేజ్ ఉన్నా నువ్వు జస్ట్ 90 to 100 ఆ టైంలో ఆ మార్కులు వచ్చినా సరిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి యావరేజ్గా మనకు ఈవెంట్స్ కోసం మనకు ఇమీడియట్గా నువ్వు స్టార్ట్ చేసినా కూడా నువ్వు మంచి టాప్ మెరిట్ చేయాలనుకుంటే నీకు 9 నెలల నుంచి 12 నెలల టైం కావాలి. ఇది ఎవడన్నా నేను 3 నెలలు నీకు కొట్టిస్తా అని చెప్తే వాడు ఒత్తి ముసలు చెప్తున్నా అర్థం. ఇది రియాలిటీ. ఇది అవునా కదా? ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన వెంటనే నీవు ఫస్ట్ ఒక 2 నెలలు 3 నెలలు నీ ఇబ్బందిగానే గ్రౌండ్ పోతూ ఉంటావు. నీకు మజా వచ్చేది ఎప్పుడంటే 6 నెలల తర్వాత మజా వస్తుంటుంది. నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే మజా రావాలంటే పక్కన చూసుకుంటే రారా లేపురా నువ్వు ఇట్లా లేపాలంటే నీకు 6 నెలల తర్వాత ఆ స్టేజ్ వస్తుంది. ఫస్ట్ 3 నెలలు మాత్రం నువ్వు బేసిక్ నీ ఫామ్ కరెక్ట్ చేసుకోవడం, నీ పర్ఫెక్షన్లు చేసుకోవడం, నీ మిస్టేక్లు రెక్టిఫై చేయడం. ఏదైనా ఒక పని చేస్తే మనం 40 రోజులు చేస్తాం. ఏదైనా ఒక యాగం కావచ్చు, ఒక పొద్దులు కావచ్చు, లేకపోతే షిర్డీ మాల కావచ్చు. ఇవన్నీ ఎందుకు 40 రోజులు మినిమం మనం చేసుకుంటామంటే ఒక మనిషికి ఒక అలవాటు పోయి ఇంకొక అలవాటు కావాలంటే మినిమం ఒక 40 days పడుతుంది టైం. అప్పుడు డిఫాల్ట్గా మనకి అలవాటు అవుతుంది. ఇప్పుడు మాల వేసుకుంటే 4 గంటలకే లేవాలి, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి, ఎవరిని పిలిచినా స్వామి స్వామి అని పిలవాలి, తప్పు మాట్లాడొద్దు, అబద్ధాలు ఆడొద్దు, సిగరెట్ తాగొద్దు, మందు తాగొద్దు, చిల్లర కథ పడొద్దు. ఇవన్నీ ఎందుకంటే వాడిని లైఫ్ స్టైల్ని మార్చడానికి ఇన్ని రోజులు కంటిన్యూగా వాడు చేసుకుంటూ పోతే మాల తీసిన తర్వాత కూడా మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు మళ్ళీ మాల వేసుకునే వరకు కూడా అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాడు అని చెప్పి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది, ఒక డివోషన్ కూడా దాంట్లో ఉంది. ఇట్లనే ఇక గ్రౌండ్కి వస్తే కూడా మనము నీకు వాకింగ్ స్టైల్ వేరే ఉంటుంది. నువ్వు జనరల్గా వాకింగ్ చేసేటప్పుడు వేరే రకంగా వాకింగ్ చేస్తావు, రన్నింగ్ చేస్తావు వేరే రకంగా రన్నింగ్ చేస్తావు. దాని అన్నింటినీ సెట్ చేసి నువ్వు మళ్ళీ క్వాలిఫై నుంచి మెరిట్కి వచ్చి మెరిట్ నుంచి టాపర్కి రావాలంటే ఈ టైం పడుతుంది. ఇది ఈవెంట్స్ గురించి చెప్పిన మీకు. ఓకేనా? ఇప్పుడు సబ్జెక్ట్ గురించి చూద్దాం మనం. ప్రిలిమ్స్ వరకే ఎందుకు సార్, మనం మెయిన్గా ప్రిపేర్ కావచ్చు కదా సార్ అంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు. నువ్వు ప్రిలిమ్స్ వరకు ఏదైతే ప్రిపరేషన్ చేసినావో దాన్ని మాత్రమే ఇక్కడ అప్గ్రేడ్ చేయవచ్చు. కానీ కొత్తగా ఎక్కువ శాతం నేర్చుకున్నది ఏమీ ఉండదు. ఒక 5 నుంచి 10% మాత్రమే ఇక్కడ నుంచి పెరుగుతుంది నీకు సబ్జెక్ట్. నువ్వు మ్యాక్సిమం కవర్ చేయాల్సింది ఇప్పుడే. ఎందుకు? ఇక్కడ ఒకటేమో నీ మెంటల్ రీజన్ ఉంటుంది, ఇంకొకటేమో ఒక ప్రెషర్ నీ మీద ఉంటుంది. ఇప్పుడు నీకు నోటిఫికేషన్ రాలే, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మా అప్పుడు ఆన్లైన్లో లేవు, ఇవన్నీ వాట్సాప్లు లేవు, లేకపోతే సోషల్ మీడియా ఇంత లేదు. యూట్యూబ్లో ఒక వీడియో చూస్తే 1 GB అయిపోయేది. అప్పుడు నెలకు 1 GB వచ్చేది. వీడియోలు చూసే అసలు ఆప్షనే లేదు. అర్థమైందా లేదా? పేపర్లో వస్తేనే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. మా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. మేము వెంటనే హైదరాబాద్కి వచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళం. ఎన్ని సంవత్సరాలు సార్ అంటే తెలియదు. 1 year పట్టవచ్చు, 1.5 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు, 3 years పట్టవచ్చు. కానీ వేరే ఏమైనా ఆప్షన్ ఉందా? ఇప్పుడే వచ్చినాక చూద్దాంలే అనుకుంటేనే వర్కౌట్ కాదు. వచ్చిన తర్వాత మన టైం ఉండదు. 3 నెలల టైం నువ్వు ఒట్టి అన్ని బుక్కులు మొత్తం ఒక 18-20 సబ్జెక్టులు మనకు ఉన్నాయి. 18-20 సబ్జెక్టులు రోజు ఒక పేపర్ ఇట్లా తిప్పినా కూడా నువ్వు ఒక్కో పేజీలో 200 పేపర్లు ఉంటాయి. అవునా కదా? నువ్వు రోజుకి ఒక పేపర్ మొత్తం నేర్చుకుంటావా? ప్రాక్టీస్ స్టార్ట్ చేసి చూడు నువ్వు ఎట్లుంటుందో. ఒక్కొక్క పేపర్ మొత్తం పేపర్లో ఉన్న సబ్జెక్ట్ మొత్తం నువ్వు పర్ఫెక్ట్ కావాలంటే ఒక రోజు కంటే ఎక్కువనే పడుతుంది నీకు. నువ్వు ప్రతి బుక్లో ఒక్కొక్క పేపర్ తిప్పేస్తావు అంటే ఒక్కొక్క పేజీలో 100-200 పేపర్లు ఉన్నా కూడా నువ్వు 20 సబ్జెక్ట్ ఇంటూ 100 2,000 పేపర్లు తిప్పాలి. నువ్వు ఆ 2,000 పేపర్లు మంచి చదువుకుని తిప్పాలంటేనే నీకు అంత టైం పడుతుంది. సో టైం లైన్ చూడండి. మీరు ఏదో నామకే వస్తే నోటిఫికేషన్ రావాలి, ఇప్పుడే రాదు, 6 నెలల తర్వాత వస్తుంది, 3 నెలల తర్వాత వస్తుంది, ఇప్పుడే ఏం లాభం, ఉరుకుతేనేమో కాళ్ళు అరిగిపోతాయి, చదివితే తలకే అరిగిపోతుంది. ఇవన్నీ పనికి మాలిన వాళ్ళు, చేతగాని వాళ్ళు, లైఫ్ మీద సీరియస్నెస్ లేని వాళ్ళు, ఒక స్ట్రాటజీ ప్లాన్ చేయకుండా ముందుకు పోయే వాళ్ళు చేస్తారు. అట్లా స్ట్రాటజీ ప్లాన్ చేయాలంటే ఈ విధంగా నువ్వు టైం లైన్ వేసుకోవాలి. నేను ఎప్పటి నుంచి 100% జాబ్ కొట్టాలంటే ఇది
లేకపోతే ఆ రోజుకు పోయి అప్పటికప్పుడు పోయి తొందరగా పోయి అప్లై చేస్తారు కొంతమంది. చాలామంది అట్లనే అప్లై చేస్తారు. 10 లక్షల మంది అప్లై చేస్తే 15,000 మందికి ఉద్యోగం వచ్చింది. 8,85,000 మంది కొట్టుకుపోయారా లేదా? వాళ్ళందరూ వీళ్ళే ఎలిజిబిలిటీ ఉందని అప్లై చేస్తారు అంతే. కానీ ఉద్యోగం రావడానికి ఎలిజిబిలిటీ వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి జాబ్ రాదు. అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ వేరు, ఉద్యోగం సాధించడానికి ఎలిజిబిలిటీ వేరు. అర్థమవుతుందా లేదా? మీరు ఉద్యోగం సాధించడానికి ఎలిజిబిలిటీ సంపాదించుకోవాలనుకుంటే నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు పాటించాలి. ఎక్కడున్నా ఇంతే. ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో సార్ మీరు చెప్పింది కరెక్ట్ కాదు సార్, అలా కాకుండా కూడా ఇంకా తక్కువ టైంలో కూడా మనం చేసుకోవచ్చు అని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారు దీంట్లో? అవుతుందా? వర్కౌట్ అవుతుందా? పాసిబిలిటీ ఉందా? ఏమైనా పాసిబిలిటీ అసలు ఎట్టి పరిస్థితి కూడా లేదు. అది చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఎన్ని రోజులు చేస్తే ఏమేమి ఇంపాక్ట్ మన బాడీ మీద పడుతుంది, మన మైండ్ మీద పడుతుంది అనేది తెలుస్తుంది. ఈవెంట్స్కి అయితే మినిమం 6 నెలల నుంచి పైన ప్రాక్టీస్ కంటిన్యూగా రిగ్రెస్ ప్రాక్టీస్ చేస్తేనే 6 నెలల నుంచి పైన టైం పడుతుంది నీకు. ఏంది దేనికోసం? కొంచెం ఎబో యావరేజ్ రావడానికి. లేకపోతే నువ్వు అప్పటికప్పుడు పోతే అప్పటికప్పుడు ప్రిలిమ్స్ తర్వాత నువ్వు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఇంజురీస్ కూడా రావచ్చు, కాలు విరిగిపోవచ్చు, బొక్కలు మొత్తం 2 ముక్కలై హాస్పిటల్లో పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేనే నా బండ్లు వేసుకొని పోయి ట్రీట్మెంట్ చేయించిన. అది ఎవరికైనా జరగవచ్చు, నాకే జరుగుతుందని నువ్వు అనుకోవడానికి లేదు తమ్ముడు. కాళ్ళు పట్టుకొని ఏడిసి బాధపడి కుంగిపోయినా ఉపయోగం లేదు అప్పుడు. ఎందుకంటే నువ్వు స్టార్టింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటేనే కొంచెం నీ బాడీకి అలవాటు అవుతుంది, నీ బోన్స్లో డెన్సిటీ వస్తుంది, కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. అప్పుడు నువ్వు డైరెక్ట్ ప్రిలిమ్స్ తర్వాత మళ్ళీ ఈవెంట్స్ ఈ 6 నెలలు కూడా ప్రిలిమ్స్ కంటే ముందే, ప్రిలిమ్స్కి 1 మంత్ ముందు, మన ప్రిలిమ్స్ ఉందంటే 1 మంత్ ముందు మనం ప్రాక్టీస్ ఆపేస్తాం మొత్తం మనోళ్ళు. ఈ 3 నెలలు కూడా కాదు, మళ్ళీ 2 నెలలు పైకి పో. అప్లై చేయడానికి ఈ నెల అట్లనే పోతుంది. నోటిఫికేషన్ వచ్చిందంటే ఈ 3 నెలలు టైం ఉంటుంది. 3 నెలలు 2 నెలలు ఒట్టినే పోతుంది, నీకు గ్రౌండ్ చేయలేవు. అండ్ అంతకంటే ముందు 6 నెలలు 9 నెలలు సంవత్సరం ప్రాక్టీస్ చేయాలి నువ్వు మెరిట్ రావాలంటే. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తే నీకు ఇంకొక సంవత్సరం తర్వాత నోటిఫికేషన్ రావాలి. నీకు మినిమం ఒక 9 నెలల తర్వాత నీకు నోటిఫికేషన్ రావాలి. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తే 100% జాబ్ మిస్ కావద్దు అంటే. లేదంటే మామూలుగా మనం గాలిలో కొట్టి చూస్తే ఏం కోచింగ్ తీసుకోకపోయినా ప్రాక్టీస్ చేయకపోయినా వాడు పోయి ఏలు బిల్లు పెట్టినా కొంతమంది ఉద్యోగం వస్తుంది. అది గాలిలో కొట్టడం అది తాకుతుంది లేకపోతే లేదు, అట్లా కాదు. 100% జాబ్ రావాలంటే నేను టైంలో చెప్తున్నా, అది ఫాలో చేస్తాను మీరు. ఓకే? సో మీకు మొత్తానికి అర్థమైంది ఏంటంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఇది మినిమం టైం, ఇది మ్యాక్సిమం అనేది నువ్వు కంటిన్యూ చేసుకుంటూ పోతే నీకు మంచి మెరిట్ వస్తుంది. అట్లా ఇబ్బంది ఏం లేదు. 6 months to 9 months నీకు మినిమం టైం కావాలి, తక్కువలో తక్కువ అంత టైం కావాలి నీకు. అది కూడా నువ్వు కంటిన్యూ చేస్తే. ఓకేనా? ఇప్పుడు ప్రిలిమ్స్ కంటే ముందు మనకు ఒక 3 నుంచి 4 నెలల టైం దొరుకుతుంది, అవునా కదా? ఈ 3 నుంచి 4 నెలల టైంలో 2 months మాత్రం మనకు అప్లై చేసుకోవడానికి, ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ కావడానికి టైం పడుతుంది. ప్రిలిమ్స్ గురించి మనం మాట్లాడితే ఒక 1 month మాత్రం మనం అప్లై చేసుకోవడానికి పోతుంది. పైకి పోతే ప్రిలిమ్స్ కంటే ముందు నీకు 3 నెలల టైం ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. అది కూడా మ్యాక్సిమం టైం అది నేను చెప్పేది. లేదంటే యావరేజ్గా మనం 2 నుంచి 3 నెలలు వేసుకోవాలి ఇక్కడ ప్రిలిమ్స్ కంటే ముందు. యాక్చువల్గా నువ్వు ప్రిపరేషన్ ఒకవేళ స్టార్ట్ చేస్తే కంటిన్యూగా నువ్వు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉంటే, ఒకవేళ నువ్వు కోచింగ్ వస్తే డెప్త్గా మీకు సబ్జెక్ట్ చెప్పాలంటే, మీకు మినిమం డెప్త్ సబ్జెక్ట్ చెప్పాలంటే యావరేజ్గా 4 months ప్లస్ పడుతుంది టైం మీకు. 4 నెలల కంటే ఎక్కువ టైం పడుతుంది మీకు. ఏదో మమ అనిపించాలనుకుంటే 4 రోజులు కూడా చెప్పొచ్చు. మీకు మంచి డెప్త్ ఇచ్చి సబ్జెక్ట్ బాగా ఇచ్చి దాని మీద మీకు అంతా అర్థమయ్యేలాగా మనం చెప్పాలంటే యావరేజ్గా పడే టైం ఎంత అంటే 4 months ప్లస్ టైం పడుతుంది. అది ఎవరు కోచింగ్ వస్తాను నువ్వు ప్రాక్టీస్ చేస్తే కోచింగ్ రాకుండా అది 6 months ప్లస్ అయిపోతుంది. అది ఇంకోటి ఇక్కడ అంటే కంటిన్యూగా వస్తారు, రాకపోతే మేము అడుగుతాం, క్వశ్చన్లు చేస్తాం, అదంతా డ్రామా ఇక్కడ ఉంటుంది కాబట్టి మీకు టైట్ ఉంటుంది కాబట్టి పని ప్రెషర్. నువ్వు సెల్ఫ్గా అయితే నీకు అంత టైట్ ఉండదు. నువ్వు మధ్య 2 రోజులు అవుతావు, ఒకరోజు అటు ఇటు టైం పాస్ అవుతుంటుంది. ఇంట్లో వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళ పండుగ వీరి పండుగ, చిన్న అన్న, పెద్ద బిడ్డ, పెద్ద చెల్లె బర్త్డే ఉన్నది, పోవాలి, తిరిగి రావాలి, ఒకరోజు అటు ఒకరోజు ఇటు, టైం వేస్ట్ మొత్తం జరుగుతూ ఉంటుంది. నీకు అర్థం కాకుండానే 6 నెలలు ప్లస్ కేవలం నువ్వు సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి పడుతుంది. ఒకసారి సిలబస్ కంప్లీట్ చేసుకుంటే సరిపోదు. ఫస్ట్ టైం నువ్వు సిలబస్ కంప్లీట్ చేసుకున్నప్పుడు కావచ్చు, కోచింగ్లో కావచ్చు, నీకు 50% సబ్జెక్ట్ వస్తుంది. 100% సబ్జెక్ట్ రాదు. ఎవడైనా చెప్పని అది దేవుడు చెప్పినా రాదు. ఈ 50% నువ్వు ఇంకా పెంచుకోవాలనుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు, రివిజన్. అవునా కదా? రివిజన్ ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే అంత మంచిది నీకు.
రివిజన్ అనేది ఎన్ని ఎక్కువసార్లు చేస్తే అంత మంచిది. ఎన్ని ఎక్కువసార్లు చేస్తే అంత టైం కావాలిగా, మళ్ళీ టైమే కదా, ఏదైనా టైమే కదా, డబ్బులు కాదు. నువ్వు వచ్చి 10 లక్షలు ఇస్తావు సార్ నాకు 100 మార్కులు తెప్పి అంటే తెప్పలేను నేను. ఇక్కడ నువ్వు కట్టే డబ్బులు ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఇచ్చే టైం ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి రివిజన్ 1 టైం రివిజన్ అవుతుందా, 2 టైమ్స్ రివిజన్, ప్రతి రివిజన్లో నువ్వు పర్ఫెక్ట్ అవుతా ఉంటావు. అంటే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా, ఎలాంటి డెప్త్ వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా కూడా నువ్వు చేయగలిగే కెపాసిటీ నీకు వస్తుంది. ఓకేనా? ఇదంతా ఒక వైపు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూనే చేయాలి. నువ్వు మళ్ళీ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మధ్యలో నువ్వు ఫస్ట్ 3 నెలలు, నేను చెప్పిన ఈ 6 నెలల్లో ఫస్ట్ 3 నెలలు నీకు నిద్ర వస్తుంటుంది, డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది, పెయిన్స్ ఉంటాయి. నువ్వు ఎక్కువ సమయం టైం తీయాలో చదవడానికి, కొంచెం టైం తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ నువ్వు నోటిఫికేషన్ స్టార్ట్ కాగానే చేస్తే ప్రిలిమ్స్ పోతుందని భయం, నీకు నిద్ర వస్తుంది, చదవలేకపోతున్నా, ప్రిలిమ్స్ పోతుందేమో అని చెప్పి నువ్వు అప్పుడు ఎక్కువ ఉరుకావు. కాబట్టి నువ్వు నోటిఫికేషన్ రాకముందే నువ్వు ఏదైనా ఉంటే పర్ఫెక్ట్ అయి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు పర్ఫెక్ట్ అవుదామంటే కుదరని పని అది. అవునా కదా? ఇప్పుడు నీకు పెయిన్స్ వస్తుంటే నిద్రపోతుంటే నువ్వు చదవగలుగుతావా? నేను ప్రిలిమ్సే క్వాలిఫై కాకపోతే ఈ ఈవెంట్స్ ఎక్కడి రా బాబు, పక్క పెట్టు, ఈవెంట్స్ ఫస్ట్ అయితే ప్రిలిమ్స్ కొడదాం, ఆ తర్వాత చూసుకుందాం అనుకుంటావు. నీ మైండ్ సెట్లో అట్లా ఉంటుంది. అప్పుడు చెప్పింది కరెక్టే కదా? ఎందుకు చెప్పగలుగుతారు ఇంత పర్ఫెక్ట్గా అంటే, నేను ఆస్పిరెంట్. నేను మీరు ఎట్లయితే కూర్చున్నారో బెంచ్ల మీద అట్లా కూర్చొని నేను ఆస్పిరెంట్గా ఉన్నా. కానిస్టేబుల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇబ్బందులు ఏమేమి వస్తాయి, మైండ్ సెట్ ఏముంటుంది, బాడీలో మార్పులు ఏముంటాయి, మైండ్లో ఎట్లాంటి మార్పులు వస్తాయి నాకు తెలుసు. నేను ఏదో ఉద్యోగం రాకపోతేనో లేకపోతే ఏదో చేయకుండానో బిజినెస్ కోసం పెట్టుకున్న వ్యవస్థ కాదు ఇది. మీకు ఏమైతే ఫేస్ చేస్తారో అవన్నీ నాకు తెలుసు. ఈ రోడ్డు మీద నేను పోయినా ఆ రోడ్లో ఎక్కడ గొంతు ఉంది, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఎక్కడ స్మూత్ ఉంది, ఎక్కడ హైట్ ఉంది, ఎక్కడ డౌన్ నాకు తెలుసు. హైట్లు ఎట్లా పోవాలి, డౌన్లో ఎట్లా పోవాలి, గొంతు ఎట్లా తప్పించుకోవాలి, ఇవన్నీ నేను చెప్తుంటా నీకు. అవునా కదా? కాబట్టి తెలిసిన వాళ్ళు ఉంటే, తెలిసిన మార్గం ఉంటే మనం ఈజీగా పోతాం. కొత్త మార్గంలో మనం స్పీడ్గా కొడతామా? రాత్రిపూట కొడితే ఏమవుతుందో తెలియదు, పోతామో కూడా తెలియదు లాస్ట్ వరకు. సో అలాంటిదే కాంపిటేటివ్ ఫీల్డ్ కూడా. కాబట్టి నేను ఒక మెంటర్గా, ఒక ఆస్పిరెంట్గా, ఒక అచీవర్గా ఫస్ట్ అటెంప్ట్లో కానిస్టేబుల్ కొట్టినా, ఫస్ట్ అటెంప్ట్లో ఎస్ఐ కొట్టినా, టాపర్గా వచ్చిన అన్నిట్లో, బ్యాచ్లో టాపర్గా వచ్చిన, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్మెన్గా నేను ఉన్నా. ఇంటర్నేషనల్ ఏదో ఈవెంట్స్ కోసం రన్నింగ్ చేసిన కాదు. నేను దాదాపుగా ఇంతకు ముందు నుంచి 25 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా ఈవెంట్స్ ప్రాక్టీస్, ఫిజికల్ ఫిట్నెస్లో నేను ఉన్నా. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్మెన్లు, ఇంటర్నేషనల్ కోచెస్ దగ్గర నేను కోచింగ్ తీసుకున్నా. 6 నెలలు 7 నెలలు కేవలం ఫిట్నెస్ మీదనే కోచింగ్. ఒకటే ఒక ఫిట్నెస్, కార్డియో మీద ఒక 6 నెలలు, స్ట్రెంథనింగ్ మీద ఒక 6 నెలలు ఇట్లా ఇస్తారు ఇంటర్నేషనల్ టీంలో ఉన్నటువంటి మెంబర్స్కి. ఫిట్నెస్ కోచ్ వేరే ఉంటాడు, మరి స్ట్రెంథనింగ్ కోచ్ వేరే ఉంటాడు. దానికంటే పెద్ద డెప్త్ సబ్జెక్ట్ అదంతా. చేసినాం, నేర్చుకున్నాం, దాని మీద పుస్తకాలు రాసిన, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఇదంతా నా ఎక్స్పీరియన్స్తోనే మినిమం టైం చెప్తున్నాను నేను ఇది మీకు. ఈవెంట్స్కి వచ్చేసరికి, మీ పీడికి వచ్చేసరికి చెప్పిన విధంగా మీకు ఒక 2 నుంచి 3 నెలల టైము ప్రిలిమ్స్ కంటే ముందు నీకు దొరుకుతుంది. ఈ నోటిఫికేషన్ వస్తే దాంట్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ ప్రాబ్లాలు రావడము, నిద్రలు రావడము, టైంపాస్ కావడం. అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మీరు నోటిఫికేషన్ ఒకవేళ ఈసారి నువ్వు ఉద్యోగం సాధించుకోవాలి, 100% నేను ఈసారి జాబ్ సాధించుకోవాలనుకుంటే నోటిఫికేషన్ రాకముందే నువ్వు పర్ఫెక్ట్ 75% కంటే ఎక్కువ పర్ఫెక్షన్ నీకు ఉండాలి. ఇది 100% జరగాల్సిన విషయం. నువ్వు చెప్పి మరి జాబ్ కొట్టాలంటే గాలికి దీపం పెట్టి దండం పెట్టుకుంటే వస్తుందో రాదో తెలియదు. అదృష్టం బాగుంటే వస్తుందో లేకపోతే రాదు. ఇది మాత్రం గన్ షాట్గా వస్తుంది, దీన్ని ఎవడు ఆపలేడు. అర్థమవుతుందా? 75% పర్ఫెక్షన్ అంటే అర్థం ఏంటంటే అక్కడ 75 మార్కులు వచ్చి ఉండాలి నీకు. అంటే అంతకంటే 6 నెలల ముందు నుంచే నువ్వు స్టార్ట్ చేయాలి, అవునా కదా? ఆ తర్వాత ఈ మిగతా 25% మాత్రమే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టైం లైన్లో నువ్వు ఫిక్స్ చేయగలుగుతావు. లేదంటే ఇది కాస్త కిందికి వస్తుంటుంది. నువ్వు ఎన్ని నెలల ముందు నుంచి స్టార్ట్ చేస్తావు అంత పర్సెంట్ 10, 20, 30 అలా నోటిఫికేషన్ కంటే ముందు ఎంత లేట్ చేస్తుంటావో అంత నువ్వు తగ్గిపోతావు. ఎవరు ఏం చేయలేరు. ఇంకా నీకు దేవుడు దిగొచ్చి చెప్పినా, ఇప్పుడు నేను అయాన్ ఇన్స్టిట్యూట్లో చేరంగానే మీకు ఉద్యోగం కొట్టిస్తా, మీకు 4 రోజులలో జాబ్ కొట్టిస్తా, 2 మంత్స్లో జాబ్ కొట్టిస్తా, 3 మంత్స్లో జాబ్ కొట్టిస్తా, ఇవన్నీ నేను చెప్పినా కూడా అవన్నీ అబద్ధాలు అవుతాయి. కేవలం ముచ్చట్లు అయితే తప్ప రియాలిటీ మాత్రం కాదు. నేను ఏం చెప్తున్నా, నా ఫ్యాకల్టీ గురించి నేను మాట్లాడట్లే, నా సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడట్లే, నా గురించి నేను మాట్లాడట్లే, నేను జరిగేటువంటి విషయాల గురించి చెప్తున్నా మీకు. అర్థమైందా? ఇది ప్రణాళిక. ఇది నేనేం చెప్పినా జాబ్ రావాలని ఒకటేమో ప్రణాళిక, ఇంకొకటి సబ్జెక్టు. ఇప్పటి వరకు మొత్తం కూడా మనం ప్రణాళిక గురించి మాట్లాడినాం. ఎందుకంటే ప్రణాళిక పర్ఫెక్ట్గా ఉంటే సబ్జెక్ట్ తక్కువ ఉన్నా కూడా జాబ్ వస్తుందని చెప్తున్నాను నేను నీకు.
చాలామంది మేధావులు ఉద్యోగాలు కొట్టకుండా చదువుకున్న రోడ్ల మీద ఎందుకు తిరుగుతారంటే వాళ్ళ చదువు ఉంది కానీ ప్రణాళిక లేదు. ఒక గ్రౌండ్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ప్లాన్ ఏ, ప్లాన్ బి ఖచ్చితంగా 100% ఉండాలి. నువ్వు ఏదైనా పని చేయి, నువ్వు ఏదైనా పని చేయి. ప్లాన్ ఏ, ప్లాన్ బి కూడా పెట్టుకోవాలి. ఫెయిల్ కావద్దంటే ఏదో చేద్దాం పట్టు అంటే ఏదైనా చేయవచ్చు. అలా చేసిన వాళ్ళం కాబట్టే మేము సక్సెస్ అయినాం. మాకున్నప్పుడు కాంపిటీషన్ మీకు లేదు. 25 పోస్టులు నా కానిస్టేబుల్లో. ఎన్ని? కేవలం 25 పోస్టులు. కానిస్టేబుల్ నేను కొట్టినప్పుడు మాకు పడ్డటువంటి నోటిఫికేషన్. అసలు మీరు అప్లై చేస్తారు ఎప్పుడు 25 పోస్టులు వస్తే? అప్లై కూడా చేయరు దీంట్లో 90% పిల్లలు. అవునా కదా? కొన్ని నిమిషాలు ఎస్ఐ ఫోన్ చేస్తున్నాను. ఓకే, అవుట్ ఆఫ్ 25 పోస్టులు కొట్టినాం జాబ్. 1:10,000 ఉండే కాంపిటీషన్. ఎంత ఇప్పుడు? ఎంత కాంపిటీషన్? 1:4, 1:5, 1:6. అంటే ఈ మొత్తం ఇంత పెద్ద వ్యవస్థలో ఇన్ని కోట్ల మందిలో 4-5 కోట్ల మందిలో మనం ఒక 5గురిని ఓడించలేము. మనం కాంపిటీషన్లో వస్తే ఓడించలేము కాబట్టి మిగిలిపోయినాం. అంటే మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం అనేది మీరు ఆలోచించుకోండి. ఇది ప్రణాళిక తమ్ముడు. అంటే మినిమం నేను చెప్తున్నా 6 నుంచి 9 మంత్స్ ముందు నోటిఫికేషన్ రాక 6 నుంచి 9 మంత్స్ ముందు ప్రాక్టీస్ చేస్తేనే, నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే నువ్వు కాంపిటీషన్లో ఉంటావు. అక్కడేమో మార్చిలో ఇస్తా అని చెప్పిండు. మార్చిలో ఇవ్వడు అనుకో, ఏప్రిల్లో, మేనో, జూనో, జూలయో, ఆగస్టో, అంతకంటే తర్వాత పోనిస్తారా మన వాళ్ళు? ఎందుకు? పోయినసారి ఉద్యోగాలు రాక జియో 46 వల్ల వేరే వేరే రకరకాల కారణాల వల్ల ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఏజీలు మీద పడుతుంటే వాళ్ళకు ప్రాణమైనట్టు అవుతుంది. నువ్వు మార్చిలో నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి నువ్వు గవర్నమెంట్ సాధించుకొని నువ్వు పోయి కుర్చీ మీద కూర్చొని మాకు నోటిఫికేషన్ మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, జూన్ పోయింది, ఇంకా నువ్వు నోటిఫికేషన్ ఇవ్వా అని చెప్పి మొత్తం యుద్ధం చేస్తారు. నేను కూడా చేస్తా యుద్ధం. తప్పనిసరి పరిస్థితుల్లో అయినా కూడా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన క్యాలెండరు ఒక 3 నెలలు లేటు కావచ్చు, 4 నెలలు లేటు కావచ్చు, కానీ తప్పించుకోవడానికి ఆప్షన్ లేదు. కాబట్టి మనకు ఛాన్స్ తీసుకునే ఆప్షన్ మనకు అంతకంటే లేదు. 4 నెలలు కాకపోతే 5 నెలలు లేటు కానీ మనం ఛాన్స్ తీసుకోగలుగుతామా? తర్వాత చూద్దాం ఆపగలుగుతాం? మనం ఆపలేము. 2024లో నీకు జాబ్ రావాలంటే నీ దగ్గర యూ హ్యావ్ నో టైం. 6 నుంచి 9 నెలలు ప్రిపరేషనే కావాలి. వాడు 3 నుంచి 6 నెలల్లో నోటిఫికేషన్ 100% వచ్చే ఛాన్సెస్ మనకున్నాయి. అలాంటప్పుడు నువ్వు మూర్ఖునిలాగా జడ్జిమెంట్ చేసుకుని జస్టిఫికేషన్ చేసుకుంటూ నాకు అన్నీ తెలుసు, నేను తోపు నువ్వు తోటకూర అనుకొని ఇప్పుడు రాదు అప్పుడు రా తర్వాత కొడదాంలే తర్వాత చేద్దాంలే లేజినెస్ చేత కాని వాడు ఫిలాసఫీలు చెప్తాడు. ఎక్కువ ఫిలాసఫీలు ఎవరు చెప్తారు? 100 రకాల ఫిలాసఫీలు ఉంటాయి. 100 కారణాలు చెప్తుంటారు. వాడు కారణాలు వెతుకుంటే ఎన్నో కారణాలు దొరుకుతాయి నీకు. ఏదైనా పని ఆపడానికి, స్టార్ట్ చేయడానికి ఒకటే కారణం. దానిలో సక్సెస్ కావాలి. నీ ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, నీకు వేరేమైనా పని ఉందా? ఇప్పుడు 100% ఇది ఒకటే నీ ప్రయారిటీ. నువ్వు 20 సంవత్సరాలు చదివి నువ్వు కష్టపడి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను తీసుకొని పోయి ఇలా బస్సులో పడేసి స్కూల్ పంపించారు మనోళ్ళు. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మొన్న డిగ్రీ అయిపోయే వరకు నువ్వు పడ్డ కష్టం, నీ మీద పడ్డ ఖర్చు, నువ్వు చేసినటువంటి అన్ని రకాల కష్టాలు, అనుభవించిన కష్టాలు అన్నీ కూడా దీనికోసమే. ఇదంతా చేసి లాస్ట్ మూమెంట్ ఉద్యోగం టైంలో నీకు 1 సంవత్సరం టైం తీయకపోతావు నువ్వు దానికోసము. నీ 20 సంవత్సరాల జీవితం మొత్తం కూడా వృధా, రాబోయే జీవితం మొత్తం కూడా వృధా. కాబట్టి తెలివిగా ఆలోచించండి. కాంపిటేటివ్ ఫీల్డ్లో సబ్జెక్ట్ ఉన్నోనికి కాదు, తెలివి ఉన్నోనికి జాబ్ వస్తుంది. కాబట్టి అన్న అనుకున్నాడు జాబ్ కొడుకుని వెళ్ళిపోతుండు. నేను తోపు తోటకూర అనుకున్నాడు అట్లనే ఉండిపోతుండు. కాంపిటీషన్ ఫీల్డ్లో సీనియారిటీ ఎంత ఎక్కువైతుంటే అంత పనికి మాలినోడని అర్థం. వాడు అరే బాబు నేను 3 సార్లు రాసిన నాకు చెప్తున్నావు రా అంటాడు వాడు. అమ్మో నువ్వు 3 సార్లు రాసినా జాబ్ రాలేదా? నీ పక్క కూడా కూర్చోద్దు అనుకోవాలి. నువ్వు ఒకసారి మిస్ అయితే రెండోసారి ఖచ్చితంగా కొట్టుకోవాలి. వాడే తెలివిగలవాడు. ఫస్ట్ టైం అనుకో ఏదో సబ్జెక్ట్ లేకనో తెలియకనో మిస్గైడ్ అయ్యో ఏదో ఒకటి చేసుకుంటారు. సెకండ్ టైం కూడా నువ్వు దాదాపుగా నీకు 4-5 సంవత్సరాలు టైం దొరికినా కూడా నువ్వు ఒక సక్సెస్ కాలేదంటే ఇక నువ్వు ఉపయోగం ఉందా నీ వల్ల? సమాజానికి ఏమైనా ఉండదు.
కాబట్టి ఖచ్చితంగా మీరు ఇమ్మీడియట్గా 9 నెలల టైం మనకు లేదు, కానీ 9 నెలల టైము కంపల్సరీ కావాలి మినిమం. అంటే యావరేజ్గా 9 నెలల నుంచి 1 ఇయర్ ప్రిపరేషన్ మినిమం నువ్వు 100% జాబ్ కొట్టాలంటే నీకు కావాలి. ఇంతకుముందు చెప్పిన బుక్కులు ఇక్కడ తిప్పండి అని, ఒక్కొక్క పేజీ 200 పేజీలు, ఒక్కొక్క బుక్ రోజుకు నువ్వు 5 బుక్కులు తిప్పినా కూడా 2000 పేజీలు ఉన్నాయి. అవునా కదా? 2000 పేజీలు ఉన్నాయి నీ దగ్గర తిప్పడానికి. నువ్వు ఒట్టిగా రోజుకు 5 పేపర్లు ఉంటే చదువుకుంటూ తిప్పినా కూడా నేర్చుకోవాలంటే టైం పడుతుంది. లేదా ఒట్టి ఇటు తిప్పుకుంటూ కూర్చుంటే అయిపోతాయి 100 పేజీలు రోజు. కానీ చదవాలి, నీకు అర్థం కావాలి, నువ్వు నేర్చుకోవాలి దాన్ని. అవునా కదా? ఒక టాపిక్ ఒక 5 పేజీల్లో ఉంటే ఒక టాపిక్ నీకు ఒకటి రోజులు వచ్చేస్తుందా? ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని రకాల మెథడ్స్ ఉంటాయి, ఎన్ని రకాల కాన్సెప్ట్లు ఉంటాయి. ఏమేమి చేయాలి దాన్ని చదవడానికి అంత టైం పడితే మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయడానికి నీ దగ్గర యూ హ్యావ్ నో టైం. యు ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. నువ్వు అవుట్ ఆఫ్ టైం నడుస్తున్నావు. నీ దగ్గర ఒక్కరోజు టైం లేదు. ఇది రియాలిటీ. ఇది ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు 10% ఉంటారు ఇప్పుడు. అయితే వాళ్ళకి చెప్పేటోళ్ళు ఉండరు, మనకి తెలియదు. ఆ మిగతా 8,85,000 మంది కొట్టుకోపోయారు చూసినావా? ఆ రేషియో ఎక్కువ ఉంటుంది. జాబ్ కొట్టే రేషియోకి దానికి తేడా ఉందా లేదా? జాబ్ కొట్టిన వాళ్ళు ఎంతమంది, పోయిన వాళ్ళు ఎంతమంది, రేషియో ఉందా లేదా? కాబట్టి నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే వచ్చే సమస్య లేదు. సబ్జెక్టు గురించి ఇప్పుడు మాట్లాడదాం మనం. ఇక మినిమం 9 నుంచి 1 ఇయర్ అనేది 100% కావాలి ఉద్యోగం సాధించాలంటే. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఇదంతా ఎవరికంటే రిగ్రెస్గా మంచి స్టాండర్డ్స్, మంచి ఇంట్రెస్ట్గా, డెడికేటెడ్గా కంటిన్యూ చేసే వాళ్ళకు అంత టైం పడుతుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్టార్ట్ అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ ఇవన్నీ కూడా పెద్ద విషయం కాదు. ఫస్ట్ నీకు ఇది తెలవాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి. అప్పుడు ఏం చదవాలో నీకు ఆటోమేటిక్గా నువ్వు తెలుసుకుంటావు. ఎందుకు చేయాలనేది నీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నువ్వు జాబ్ కొడతావు. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే సబ్జెక్ట్ ఎన్ని తమ్ముడు మీకు? సబ్జెక్టులు ఎన్ని? అరిథమెటికా, ఇంకొకటి ఏంటి, రీజనింగా, తర్వాత